చేసుకోవాలి. ఇంకపోతే ఈయనదో 2 ఏళ్ల వెన్నుపోటు అని చెప్పి ఇందాక మా సజ్జ అజయ్ చెప్పడం జరుగుతుంది. గొడ్డల నుంచి గొడ్డలు పొడి చేసి మనం అందరూ గొడ్డల పార్టీ అని చెప్పి ఈరోజు ఇంకొక ఆయుధం తీసుకొచ్చి ఈరోజు పొడవడం జరిగింది. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంటింటికి వెళ్ళండి. పులివెందులు కూడా మీరే ఎమ్మెల్యే కాబట్టి, మీరే ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళండి. మీతో పాటు మా కూటమి తరపున ఒక నాయకులను పంపిస్తాం. మేము ఇచ్చిన సిలిండర్లు ఎవరికి రాలేదు వాళ్ళ పేరు మాకు ఇవ్వండి. మా నాయకుడు కూడా పక్కన ఉంటాడు, రాసుకుంటాడు. అమ్మఒడి ఎవరికి రాలేదు చెప్పండి, రాసుకొని మేము ఇస్తాం కదా. మా మేనిఫెస్టోతో పాటు మీ మేనిఫెస్టో కూడా తీసుకెళ్లి ప్రజల్లో అడగండి. వెంకటేష్ గారు ఏంటి అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మీ దండాల మీదకి వచ్చింది. కొడాలి నాని గారు వస్తూనే ఏంటి బాగా ట్రోల్ అవుతున్నారు. దండం ఎలా పెట్టాలండి మీరు చెప్పండి న్యూట్రల్గా. ఎవరికి నచ్చినట్టు దండం పెడతారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి వంగి దండం పెట్టడంలో ఏమైనా తప్పుందా? ముందుగా 99 వీక్షకులకి, యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడ్డాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారికి కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నారు అని అంటే వీళ్ళంతా కూడా కంపేరింగ్ విత్ ప్రధానమంత్రి గారితో పోల్చుకుంటే యంగ్ ఫెలోస్, యంగ్స్టర్స్ కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను ప్రధానమంత్రి మోడీ గారి కన్నా కూడా సీనియర్ని, ఆయనకన్నా ముందే ముఖ్యమంత్రిని, ఆయనకన్నా ముందే అనేక మందిని రాష్ట్రపతులుగా చేసినటువంటి వ్యక్తిని, అలాగే ప్రధానమంత్రులుగా కూడా నేను చేసినటువంటి వ్యక్తుల్ని అని చెప్పేసి అని ఆయన పొత్తులో లేనప్పుడు పోర్ట్రే చేసినటువంటి ఒక విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అయితే అటువంటి ఒక ఉన్నతమైనటువంటి, అత్యంత అనుభవశాలైనటువంటి, అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమకాలీకుడైనటువంటి మోడీ గారి దగ్గర వంగి నమస్కారం పెట్టడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వ్యవహారం. తప్పే కాదు, సమకాలీకుడు కదా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ కదా. ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయితే 2 ఓట్లు ఉంటాయా? అంటే నమస్కారం తప్పే ఉందా? లేదండి, చంద్రబాబు నాయుడు గారు అలా వంగి దండం పెడతారా లేకపోతే పరోడు చేస్తారా నేను తప్పు పడట్లేదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సయోధ్యలో భాగంగా ఆయన వంగి నమస్కారం పెట్టొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాల వ్యవహారాల్లో వాళ్ళు ఎలా అయినా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సామాన్యులుగా ఇద్దరు సమకాలికులు, అంటే ఇద్దరు హేమాహేమీలైనటువంటి రాజకీయ నాయకుల మధ్య వీళ్ళిద్దరు మోర్ అబౌట్ వీళ్ళ ఫ్రెండ్స్గా కూడా చాలా కాలం ఉన్నటువంటి ఒక వ్యక్తులు అలాగా వంగి నమస్కారం పెట్టడం అనేది ఈరోజు మనందరం మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. దీనివల్ల వచ్చినటువంటి అటు చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తగ్గిపోదు, మోడీ గారికి ఏమీ అదేం పెరగదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఒక కార్యక్రమం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వ్యవహారం కాబట్టి ఈరోజు మీరు డిబేట్ పెట్టడం జరిగింది. మాలాంటి వాళ్ళు మా అభిప్రాయాలు షేర్ చేసుకోండి. ఓకే ఇంకో కీలకమైన అంశం మీకు తెలిసిందే వెంకటేష్ గారు, ఏంటి సుగాలి ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారిని కలడం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఎంత వైరల్ అయిందో చూసింది. ఇప్పుడు ఏంటి ఈయన కూడా అదే స్టాండ్ తీసుకుందాం చూస్తున్నారా? ఇదైతే జనాల్లోకి బాగా వెళ్తాదని. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి న్యాయం ప్రత్యేకంగా ఏమీ లేదండి. చట్ట ప్రకారం ఆవిడకి, ఆ ఫ్యామిలీకి, ఆ పాప మరణానికి సంబంధించి ఏవైతే యాజ్ పర్ యాక్ట్ రావాలో అవి చేసినటువంటి ప్రభుత్వం. అవి యాక్చువల్గా ఏంటంటే వితిన్ 48 అవర్స్ 15 డేస్ లోపల ఖచ్చితంగా చేయవలసినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి 18 నెలల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి ఇవ్వటం ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన భుజస్కంధాల మీద నుంచి ఆ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టేసినటువంటి ఒక పరిస్థితి. సిబిఐకి కేసు బదలాయించి ఇక నుంచి మీరే దీనికి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పేశారు. అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ కేసు లైవ్లో బతికుండడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రతి మీటింగ్లో కూడా 18 నెలల తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి లేకునాస్ ఏమీ ఫిల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి న్యాయం చేయలేదు. నేను వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది కాపులను ఉద్ధరించడానికో లేకపోతే మరొకళ్ళని ఉద్ధరించడానికో, ఒక సంఘాన్ని ఉద్ధరించడానికో, ఒక వర్గాన్ని ఉద్ధరించడానికో కాదు, సుగాలి ప్రీతి లాంటి అమాయకులు ఎవరైతే బలైపోయారో వీళ్ళకి న్యాయం చేయడం కోసం నేను రాజకీయ పార్టీ పెట్టాను అని చెప్పేసినటువంటి ఒక వ్యక్తి ఆయన. సో
ఈయన ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, నేను వస్తే న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆ కేసుని ఇప్పటి వరకు కూడా బతికించినటువంటి ఒక ఇప్పుడు ఈ పరిస్థితి. చేతిలో ఉందండి న్యాయం చేయాలంటేని. సార్ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది కదా సార్. ప్రభుత్వం తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను చేయలేను అనే అసక్తతతోనే సిబిఐకి బదలాయించినటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా తలుచుకుంటే గత ప్రభుత్వం న్యాయం చేయాలి అనుకుంటే దానికి చేయగలిగేది. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రైటీరియాగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేతగాని వ్యక్తి కాదు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2 సంవత్సరాల నుంచి ఈ కేసుకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు ఈ కేసునికి సంబంధించి ప్రతి వాడలా కూడా ఈ కేసు యొక్క పూర్వాపరాలని ప్రజలందరికీ విశదీకరించి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందన్నట్టు ప్రజలను మభ్యపెట్టినటువంటి ఒక వ్యక్తి. ఈ రోజు ఏమంటున్నారు, ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ అయిపోయాయి, ఎవిడెన్స్లన్నీ కూడా కరప్ట్ అయిపోయాయి. ఈ ఎవిడెన్స్ లేకుండా మనం ఎవరిని కూడా నిందించేటువంటి ఒక పరిస్థితి కానీ ఈ కేసుకు ఒక సక్రమమైనటువంటి ముగింపు పలిగేటువంటి ఒక పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన పత్రికాముఖంగా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, కనీసం ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు కాబట్టి ఆ రోజుకి ఆయనకి వాస్తవాలు తెలియదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది. ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ అయిపోయాయి. ఈ కేసులో జరగాల్సినటువంటి న్యాయం ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి పరిస్థితి కనపడటం లేదు. 2019 నుంచి 24 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో పూర్తి స్థాయి అవగాహన ఉంది కాబట్టి ఆ తల్లి కోరుకున్న విధంగా సిబిఐతో విచారణ చేయించాలి, నాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఆవిడ కోరుకున్న విధంగా సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ చేయించి ఆయన ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్స్ అయితే ఉన్నాయో వీటిని ఇచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాల తరువాత, అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తరువాత ఉప ముఖ్యమంత్రి గారు తాను చేసినటువంటి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఒక్క స్టెప్ కూడా ఎదరికి తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితి కాదు. కాబట్టి ఏం జరుగుతుంది, కాస్త మీరేదైనా న్యాయం చేయగలుగుతారా అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ ఆ తల్లి రావటం జరిగింది. ఓకే. సో కాలక్రమేణా పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేను అనేటువంటి ఒక నిరాసక్తత ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కాకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, అనేక రకాల మార్గాలు ఉంటాయి. ఓకే. ఇది సింగళూరు గారు ఇది మాట్లాడలేదు మీరు. గొడ్డలిపోటు ఏదో వెన్నుపోటు, గొడ్డలిపోటు, ఒక మ్యాప్ వేసి సీఎం ఫోటో వేసి ఒక గుణపం వేసి రక్తం చిమ్ముతా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది, లేకపోతే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి అనే విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినేత ఒక పుస్తకం ప్రింట్ చేయడం జరిగింది. డెఫినెట్గా దీన్ని రాష్ట్ర ప్రజలుగా న్యూట్రల్గా మాట్లాడాలంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైపోయిన మాట వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు అని చెప్పేసి అప్పులు చేశారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఈ 2 ఏళ్లలో పాడైందనా మీ ఉద్దేశం? లేదండి, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇనాగ్రేట్ అయిన దగ్గర నుంచి కూడా, ఎప్పుడైతే కాన్స్టిట్యూట్ చేసిన దగ్గర నుంచి కూడా మనం అప్పుల మీద ఆధారపడి ఉన్నాం. మధ్యలో కాస్త స్టేట్ జిఎస్టీ వసూళ్లు కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక 3 సంవత్సరాల పాటు టాప్ రేషియోలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు అధపాతాళానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే మనం మోడరేట్ జనరేషన్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మేము రిఫార్మ్స్ స్టేజ్లో ఉన్నాం, కానీ సంపద సృష్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము ఇంకా కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలను కానీ తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం కూడా అప్పు చేయకుండా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టిన విధానమే ఆయన యొక్క సూపర్ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అని. సో డెఫినెట్ గా అప్పుడు అది ఫుల్ఫిల్ అవ్వాలనేటువంటి పరిస్థితి. తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త ముఖ్యమంత్రి అతను ఏం చేశాడు అనేది ఈ రోజు ఈ రాష్ట్ర పరిపాలకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఆర్థిక దిక్సూచిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థాయిలోనే ఉంది. ఓకే, దీన్ని ఎప్పటికి మనం ముందుకు తీసుకెళ్తామనే దాని గురించి మనం ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పాంప్లెట్ వేశాడు, రేపొద్దున ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతకన్నా అద్భుతమైనటువంటి పుస్తకాలు వేసినటువంటి పరిస్థితి మనం అందరం చూడలేదా? ఈ రాజకీయ విమర్శలన్నింటిని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పతన స్థాయిలో ఉంది. దీనికి సంబంధించి
ప్రజా జీవితం ఏదైతే ఉందో ఇది అస్తవ్యస్తంగా తయారైనటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే ఒక పెట్రోల్ మీద 31 రూపాయి ట్యాక్స్ వసూలు చేస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 31 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ రోజు 115 రూపాయలు ఉంది. ఈ మూడు రూపాయల రేటు కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజల యొక్క జీవన విధానాలు మెరుగుపడాయి. కానీ ప్రభుత్వం మనం ప్రభుత్వానికి వచ్చే ముందు ఏం చెప్పాము? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే అతనికి పరిపాలన చేత కాదు కాబట్టి అతని సమయంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి, మేము వస్తే పెట్రోల్ రేట్లు ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఓకే. ఇప్పుడు 30 రూపాయలు పర్ లీటర్ దోచుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 రూపాయలు కూడా తగ్గించలేనటువంటి పరిస్థితిలో ఉందా? మేము అదేమని మాట్లాడితే